మిత్రులారా, మా పార్టీ సోషల్ మీడియా మార్ఫింగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో అది మూతేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తూ ఉన్నది. సరే, ఎందుకంటున్నాడు సీమరాజా ఈ మాట ఏందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో ఎన్నో రకాలైనటువంటి మార్ఫింగ్లు చేసినాం, ఎన్నో రకాలైనటువంటి విచిత్రంగానూ కూడా వీడియోలు చేసినాం, మార్ఫింగ్లు చేసినాం, నమ్మగలిగినాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని. అంతెందుకు, సినాయన గొడ్డలకి వేసే సినాయన గొడ్డలైతే తీసుకోండి, నారాసుర రక్త చరిత్ర అని పెద్ద హెడ్డింగ్ వేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ నమ్మి మనకు 151 స్థానాలు వచ్చినాయి. సరే, ఈ కథ అంతా ఎందుకు సీమరాజా, ఏంది విషయం అని మీరు అనుకున్నట్టయితే, ప్రస్తుతానికి టీటీడీ చైర్మన్గా ఉండేటువంటి బిఆర్ నాయుడు వీడియో ఏదైతే ఉన్నదో, ఏ విధమైనటువంటి మార్ఫింగ్లు మనం చేసి ఏ విధంగా మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని, మరీ ముఖ్యంగా హిందువులందరినీ కూడా నమ్మియాలా అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోతే ఏ విధంగా మనం ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయినాం అనేది ఒకసారి ఆలోచన చేయండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే మరీ ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి ఆయన ఇవాళ రోజు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, మరీ ముఖ్యంగా మహిళలు ఏమనుకుంటారు అనేటువంటి సోయ కూడా లేకుండా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఏందనేది ఒకసారి గమనించండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఆ వీడియోలో ఆ ఫోటోల్లో ఉండేటువంటి మహిళ ఇందులేఖ అనేటువంటి ఆమె కూడా ఈరోజు కేసు ఇవ్వటం జరిగింది హైదరాబాద్లో. మరి ఈ ఫేక్ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫేక్ వార్తలు ఎవరు సృష్టించినారు, ఈ వీడియోలు ఎవరు మార్పు చేసినారు, ఈ ఫోటోలు ఎవరు మార్పు చేసినారు, వీటన్నిటి వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ఉండి ఈ కథనాన్ని నడిపించినారు, ఏంది వ్యవహారం, ఏంది కథ అనేది అన్నీ కూడా తేలేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి మార్పులు చేయాలంటే మన తరువాతనే ఎవడైనా కూడా, నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇటువంటి మార్ఫింగ్ ఫోటోలు చేసేటువంటి కార్మికులందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ కార్మికులు ఇక్కడ తయారు చేసి మరి బయట దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు ఎవడో ఏంది దుబాయ్లో ఉంటాడు, సరే బాంబులు వేస్తున్నారు, సరే యుద్ధాలు జరుగుతాయి వాడికి భయం కూడా లేకుండా ఈ యొక్క వీడియోలను అక్కడి నుంచి రిలీజ్ చేయటం, ఆ తర్వాత డిలీట్ చేయటం, మనోడే పెద్దోడే పెట్టాడే ఇంక మంది ఏందిలే అని చెప్పి కింద ఉండేటువంటి కార్మికులందరూ కూడా ఆ వీడియోని సర్క్యులేట్ చేయటం, ఆ సర్క్యులేట్ చేసిన తర్వాత వాటిని ఆయన బిఆర్ నాయుడు మళ్ళా కింద తిరుమలలో మాట్లాడకూడదు కదా ఇటువంటి వ్యాఖ్యలని మళ్ళా కిందికి వచ్చి తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం. నిన్న ఖచ్చితంగా నేను ఎవరైతే దీన్ని వెనకున్నారో వాళ్ళందరినీ కూడా లాగుతానంటాం, వాళ్ళందరికీ నేను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పటం, మరి చట్టపరంగానే చర్యలు తీసుకోవడం, మరి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈరోజు కేసు కట్టడం, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ వీడియో వచ్చిన దానివల్ల, ఆ ఫోటోలు బయట పెట్టిన దానివల్ల, భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన దానివల్ల మన పార్టీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఆర్కే రోజా బయటకు వచ్చి మాట్లాడిందా, విడుదల రజనీ బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడిందా, లేదు అంబటి రాంబాబు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడినాడా, లేదు అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడినాడా, లేదు వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడినాడా, ఎందుకు మాట్లాడలా వీళ్ళందరూ? భూమన కరుణాకర్ రెడ్డి ఒకడే దేనికి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క బిఆర్ నాయుడు మీద దేనికి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలు బయట పెట్టిన దానివల్ల మన పార్టీకు, మన వైసీపీకు ఏదైనా సరే మేలు జరిగిందా, లేదు మన అన్న ఏమన్నా ప్రధానమంత్రి ఏమన్నా అవుతాడా ఈ వీడియోలు చూసిన దానివల్ల? కల్తీ నెయ్యి విషయాన్ని హెరిటేజ్కి అంటగట్టారు. హెరిటేజ్ ఏ విధంగా పరువు నష్టం దావా వేసింది, 100 కోట్ల రూపాయలు ఒక సాక్షి మీదనే వేసింది. ఆ తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో దాన్ని పోస్టులు చేసినటువంటి రోజువారీ కూలీలు, నెలవారీ కూలీలు, నెలవారీ జీతం తీసుకొని పనిచేసేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, వాటన్నిటి మీద కూడా పరువు నష్టం వేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వేశారు హెరిటేజ్ వాళ్ళు. ఆ తరువాత ఇంకేం చేయాలని దిక్కు తెలియక బిఆర్ నాయుడు వీడియోలు, మార్ఫుడ్ వీడియోలు తీసుకొని వచ్చి ఈ విధంగా చేశారు. ఈయన కేసు కట్టారు. ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చాది ఎవరేం చేశారనేది. మనకు వచ్చినటువంటి లాభం ఏంది? బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు మేము ఫ్యామిలీ ఫ్రెండ్సు,
మాకు 30 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండు, మా ఇంటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి మేము పోతాము అని ఆయనే చెప్తా ఉంటే ఏమి సునకానందం పొందినాం మనం ఇటువంటి డీప్ ఫేక్ మార్ఫ్ వీడియోలు చేసిన తరువాత? మనకు వచ్చినటువంటి లాభం ఏంది? మన పార్టీకి వచ్చిన లాభం ఏంది? భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పవయ్యా. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక రకంగా తిరుమలని వ్యాపారంగా మార్చింది మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఆధ్వర్యంలో తిరుమలను ఒక వ్యాపార మార్గంగా మార్చినారు. అది సత్యం, అది ప్రతి ఒక్కరికి తెలుసు, అదేం కొత్త ఏం కాదు. లేదంటే మీరు చైర్మన్లుగా ఉన్నప్పుడు అవినీతి ఎక్కడ జరగలేదా? దర్శన టికెట్లు ఎక్కడ అమ్ముకోలేదా? షాపు షిఫ్టింగ్లకు మీరు లంచాలు తీసుకోలేదా? ఉద్యోగుల్ని ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్లోకి మార్చాలంటే డబ్బులు తీసుకోలేదా? నీ కొడుకు తిరుమలలో ఉద్యోగాలు ఇప్పించానని ఒక్కొక్కరి దగ్గర 7 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోలేదా? చెప్పండి దీనికి. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి తిరుమల తిరుపతి ఉద్యోగస్తులకు ఇళ్ల కేటాయింపుల్లో మీరు గోల్మాల్ చేయలేదా? ఆర్కే రోజా భూమి రైతుల దగ్గర కొనుక్కొని తీసుకొని వచ్చే మీరు మండలిలో పెట్టి మీరు బిల్లు పాస్ చేయలేదా? టీటీడీ డబ్బుల్ని ఆర్కే రోజాకు మీరు అప్పచెప్పలేదా? మరి ఆర్కే రోజా అయినా సరే నీతిగా ఉన్నిందా? మళ్ళా ఎవరైతే పట్టా అర్హులు ఉంటారో వాళ్ళ దగ్గర ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు తీసుకునింది అది ఎవరికి తెలీదా? ఎందుకు మనం చేయాల్సినటువంటి అవినీతి అక్రమాలు చేసినాం? ప్రతిరోజు కూడా నిత్యం మీరు శ్రీవారి పాదాల చెంతన ఉన్నా కూడా దేనికి ప్రతిరోజు దుమ్మెత్తి పోతానే ఉంటారు? దేనికి ప్రతిరోజు ఈ విధంగా కొండను రోడ్డు మీదకి లాగుతారు? స్వామిని రోడ్ల మీదకి తెచ్చనాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇష్ట అవినీతి అక్రమాలకు పాల్పడి ఆ తరువాత ఈరోజు మనం బతుక్కి 11 స్థానాలకు పడిపోయిన తరువాత ఈరోజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా కొండ మీద ఉండేటువంటి వాళ్ళనందరినీ నీ ఇష్టానుసారంగా మాట్లాడటం, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చైర్మన్లుగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి అందరూ చేస్తారని అనుకుంటే అది తప్పు కదా భూమన కరుణాకర్ రెడ్డి. నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు, చేసినావు. నువ్వు చేసిన దానివల్ల ఇంచు కూడా జగనన్నకు లాభం లేదు. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క మన వైసీపీ పార్టీ కార్యకర్త గమనిస్తూ ఉన్నాడు. నువ్వు చేసేటువంటి పని, నువ్వు చేసేటువంటి మాటలు, నువ్వు నీ కథ. ఈరోజు ఆ మహిళ కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీన్ని వెనక ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చారు. మరి చట్టం ముందు నిలబడుకోవాల్సి వస్తుంది. ఎవడి ప్రోద్బలంతో ఈ వీడియోలు చేసినారు, ఎవడి ప్రోద్బలంతో ఈ వీడియోల్ని సర్క్యులేట్ చేశారు, ఎవరి ప్రోద్బలంతో ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ హౌలే పని చేశారనేది కూడా మనం రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనకు ఇటువంటి వీడియోస్ పెట్టిన తర్వాతనో, లేదంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాతనో, లేదంటే మనం ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి, అంటే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే మహిళల పట్ల మరి ఏ విధంగా ఎంత జుగుప్సాకరమైనటువంటి భాష మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు మన అన్నకు ఏమన్నా మేలు ఉంటుందా ఈ వ్యాఖ్యలతో, ఈ వీడియోలతో, ఈ మార్ఫింగ్ వీడియోలతో, ఈ మార్ఫింగ్ ఫొటోస్తో, ఈ ప్రెస్ మీట్లతో ఏదైనా సరే ఇంచంతైనా లాభం ఉంటుందా మన పార్టీకు, మన జగనన్నకు అనేది మీరు ఒకసారి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.